నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ పేదలకు అండగా కూటమి ప్రభుత్వం ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలోని రైతు సంఘం భవనంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 61 మంది లబ్ధిదారులకి 27,20,400 రూపాయల విలువ గల చెక్కులను రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శేషారావు మాట్లాడుతూ వైద్య రంగంలో కూటమి ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. ప్రజలకు 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమాని అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా పీపీపీ విధానం ద్వారా త్వరితగతిన మెడికల్ కాలేజీల నిర్మాణానికి వేగవంతమైన చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలోకి రాని చికిత్సలు చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెక్కులు ముందు పెట్టండి, చాలా మంది కనబడతలే. అందరికీ నమస్కారం. ఈరోజు నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి మరి ఏదైతే వైద్య సహాయం అవసరమయ్యి వారు సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుని ముఖ్యమంత్రి గారికి వారు ఏదైతే రియంబర్స్మెంట్ కోసం మరి నిడదవోలు నియోజకవర్గంలో చాలామంది ప్రజానీకం వాళ్ళు విజ్ఞప్తులు ఇచ్చి వాళ్ళు బిల్స్ అన్ని సబ్మిట్ చేసి రియంబర్స్మెంట్ కోరారో వారందరికీ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారందరి కష్టాల్లో ఈ ప్రభుత్వం మేము అందరం కూడా భాగస్వాములు అవుతామని ఎన్నికల ముందు ఏదైతే మనం చెప్పామో చెప్పిన మాట నిలబెట్టుకునేటటువంటి విధంగా ఈవేళ మరి సుమారుగా ఈవేళ ఒక్కరోజే 61 చెక్కులు మనం ఇక్కడ పంపిణీ చేస్తే 27,20,400 రూపాయలు అమౌంట్ని ఈవేళ వారందరికీ లబ్ధిదారులకి వాళ్ళకి రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం మనం అనుకోని విధంగా ఎక్కడైనా అనారోగ్యం పాలైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా వారికి ఓ ప్రక్కన మన ఎన్టీఆర్ వైద్య సేవ తరఫున అట్లాగే ఏదైనా కొన్ని ఎన్టీఆర్ వైద్య సేవలో అందుబాటులో లేకపోయినా అట్లాగే వారు సంబంధించి వారు వైద్యానికి వెళ్ళినప్పుడు ఆ దగ్గరలో హాస్పిటల్ కాకుండా వేరే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు వైద్యం చేయించుకోవాల్సి వస్తే వాళ్ళు డబ్బు చెల్లించి చేసుకున్న దాన్ని వారి కష్టంలో మరి ప్రభుత్వం భాగస్వాములు అవ్వటం ప్రతి కుటుంబం ఎంతో ఆనందంగా సంతోషంగా గడపాలి అన్నది ఈ ఆంధ్ర రాష్ట్రం అన్నది ఇది ఒక రాష్ట్రం. ఇక్కడ 5 కోట్ల మంది ప్రజలనే కాదు, ఇదంతా ఒకే కుటుంబంగా భావించి అందరం కలిసి ఈ కుటుంబంలో ఎవరికి కష్టం వచ్చినా
మనం అందరం కలిసి పాలు పంచుకుంటాం అనేటటువంటి భావన కల్పించడం, అలాగే అండగా ఉండటం అన్నది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం అని చెప్పి మనవి చేసుకుంటూ, ఇలా ఈ లబ్ధిదారులందరూ కూడా భవిష్యత్తులో కూడా గత 5 సంవత్సరాలు మనం చూసాం, ఒక్క ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు ఎవరికి రాలేదు, కనీసం ప్రపోజల్ కూడా తీసుకున్నటువంటి వాళ్ళు లేరు. ఈవేళ పోటీ పడి ప్రభుత్వం మరి తప్పకుండా ప్రతి ఒక్క కుటుంబంలోనూ కూడా ప్రభుత్వ భాగస్వామ్యం అవుతుంది. వారి కష్టంలో మనం కూడా పాలు పంచుకుంటున్నామంటే ఇది మన మనసుకి ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి, అలాగే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఈవేళ వైసీపీ పార్టీ కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వారు కానీ రకరకాలు మాట్లాడతారు. ప్రభుత్వ ఆసుపత్రుల మీద, ప్రభుత్వ కాలేజీల మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎవరైనా కొత్తగా ఒక మంచి పని చేయడానికో పరిశ్రమ స్థాపించడానికో ఈ రాష్ట్రానికి వస్తే వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. ఇలాంటి బెదిరింపు ధోరణులు ఇవన్నీ కూడా గత 5 ఏళ్ళు చూశారు. ప్రజలు విసిగిపోయారు. మీకు 151లో మధ్యలో 5 లేపేసి 11 ఉంచినప్పటికీ కూడా ఇప్పటికి కూడా బుద్ధి లేదు. భవిష్యత్తులో 1కి పరిమితం అయిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు అన్నది మీరు అందరూ అర్థం చేసుకో